బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని బ్లేడ్తో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడింది భార్య. గుడివాడ రైలుపేటకు చెందిన కత్తి చిన్న జ్యోతి, వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. కత్తి చిన్న జ్యోతి భార్య భర్తలు. భర్త అన్నతోనే అంటే బావతోనే భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు కూడా చోటు చేసుకున్నాయి. భార్యను నిలదీశాడు భర్త చిన్న. ఈ క్రమంలో భర్తను హత్య చేసి పరారైంది జ్యోతి. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని బ్లేడుతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడింది భార్య. గుడివాడ రైలుపేటకు చెందిన కత్తి చిన్న జ్యోతి భార్య భర్తలు. భర్త అన్నతోనే అంటే బావతోనే భార్యకు అక్రమ సంబంధం. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు కూడా చోటు చేసుకున్నాయి. భార్యను నిలదీశాడు భర్త చిన్న. ఈ క్రమంలో భర్తను హత్య చేసి పరారైంది జ్యోతి. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇక్కడ చిన్న కావచ్చు లేకపోతే చిన్నకు సంబంధించిన కుటుంబం ఈ మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? మరి ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడుంది? అంటే హత్య చేసిన వాళ్ళని పట్టుకోవడం ఏమైనా జరిగిందా? ప్రస్తుతం కత్తి జ్యోతి పరారీలు ఉన్నట్టు పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం జరిగినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ సంబంధం వ్యవహారం మీద భార్యాభర్తల చిన్నకి అదేవిధంగా భార్య జ్యోతి మధ్య మనస్పర్ధలు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద గొడవ జరగడం తర్వాత వెంటనే భార్య జ్యోతి బ్లేడుతో భర్త చిన్న మీద దాడి చేసి గొంతు కోయడంతో అతను అక్కడికక్కడిగా చనిపోయాడు. వెంటనే పరారైనట్టు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళకు ఉన్నారు. ఆ సమయంలో పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు ప్రస్తుతం ప్రస్తుతం కుటుంబ సభ్యుల వద్ద ఉన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా అనే దానిపైన ఒక సమాచారం అయితే రావాల్సి ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం జ్యోతి కోసం కాలిస్తున్నారు. బాబాతో కలిసి జ్యోతి ఎక్కడికైనా ఇద్దరు కలిసి పరారయ్యారా లేదా అనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ ఘటన అయితే కొంత ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే భార్య అక్రమ సంబంధం పెట్టిన అంటే భర్త అన్నతోనే అక్రమ సంబంధం పెట్టుకుని తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అంటూ కొంత భర్తని ఈ విధంగా హత్య చేయడం కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో అన్న అంటే చిన్న వాళ్ళ అన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా వ్యవహారం నడుస్తుంది, ఏం జరిగిందనే సంబంధించి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నకు సంబంధించినటువంటి అన్న కూడా పరారీలు ఉన్నట్టు తెలుస్తుంది. జ్యోతి అతని చిన్న అన్న ఇద్దరు కలిసి పరారయ్యారు లేకపోతే జ్యోతి మాత్రమే పరారైందనే దానికి సంబంధించిన విషయాలు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సచిన్, ఏదేమైనప్పటికీ ఈ ఘటన అంటే ఒక అక్రమ సంబంధం కారణంగా ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డును పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తండ్రి లేడు, ఇప్పుడు తల్లి కూడా పరారైన నేపథ్యంలో ఆ పిల్లల ఆలనాపాల ఏంటని స్థానికులు కొంత ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం పిల్లల్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అక్రమ సంబంధాల విషయంలో అనేక చోట్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం గుడివాడ జరిగినటువంటి ఈ దారుణం అయితే అక్కడ స్థానికులు కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. రైట్ రాజేష్, ప్రస్తుతం జ్యోతికి సంబంధించి వెతుకులాట జరుగుతోందా, ఎక్కడుంది అనే అంశానికి సంబంధించి పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఎందుకంటే వీళ్ళిద్దరూ కనిపించట్లేదు అనే చర్చ జరుగుతోంది కాబట్టి పోలీసులు గుడివాడ పరిసర ప్రాంతాలు ఆల్రెడీ అలర్ట్ చేశారు. గుడివాడ దాటి వెళ్లి ఉండకపోవచ్చు. అక్కడ స్థానికుల వాళ్ళ బంధువుల ఇళ్లలోనే జ్యోతి తలదాచుకుని ఉంటుందనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆమె స్నేహితులు ఇతర వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో రేపు సాయంత్రంలోపు జ్యోతిని పట్టుకునే అవకాశం కూడా కనబడింది. ఎందుకంటే గుడివాడ పోలీసులు ఆల్రెడీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో జ్యోతిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సచిన్, అలాగే చిన్న జ్యోతిల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూ కుటుంబ కలహాలకు కూడా దారితీసినట్టుగా తెలుస్తోంది. కుటుంబ పెద్దలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అసలు ఏం జరిగింది? గతంలో కూడా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయా వాళ్ళిద్దరి మధ్య అంశానికి సంబంధించి? అంటే ఈ ఇష్యూ గురించి ఆల్రెడీ ఒకసారి పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ జ్యోతి తీరు మార్చుకోకపోవడంతోనే భర్త
నిలదీశాడు. గట్టిగా నిలదీసిన నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం, ఇదంతా జరిగిందని స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఎగ్జాక్ట్ గా అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది, దీంతో పాటు ఏదైనా గొడవ జరిగా లేకపోతే ఏదైనా ఇతర ఇష్యూ ఏదైనా జరిగిందని సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు బయట చెప్పడం లేదు. ప్రస్తుతానికి అయితే అక్రమ సంబంధం అనేది ఉంది. అక్రమ సంబంధం కారణంగానే గొడవలు జరుగుతున్నాయి. ఒకసారి పంచాయతీ కూడా పెట్టారు. తర్వాత కొన్ని రోజులు కలిసి బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఇంకా భర్త అడ్డొస్తున్నాడు. రైట్ రాజేష్, నా మాట వినిపిస్తోందా? రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన సంచలనంగా మారింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని బ్లేడుతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడింది భార్య. గుడివాడ రైలుపేటకు చెందిన కత్తి చిన్న, జ్యోతి భార్యాభర్తలు. భర్త అన్నతోనే అంటే బావతోనే భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ కూడా దానికి సంబంధించి అక్కడ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కుటుంబ కలహాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. భార్యను నిలదీశాడు భర్త చిన్న. ఈ క్రమంలోనే భర్తను హత్య చేసి పరారైంది జ్యోతి. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన మీద ఆ కుటుంబం కూడా రియాక్ట్ అయింది. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. బలి తీసుకున్నారయ్యా, నా కొడుకును బలి తీసుకున్నారయ్యా, నా కడుపు తీపి నేను ఎవరికి చెప్పుకోనయ్యా. నా కొడుకు పెట్టినాడు, పెట్టపోయినా కళ్ళ ముందు బతుకుతారులే కదా అనుకున్నానయ్యా. నాకు ఈ టార్చర్ ఏంటయ్యా, నేనేం చేసుకోనయ్యా ఈ కొంపలో. నాయన ఈ కొంపలో వచ్చి నాకు ముద్దాడుదు అయ్యా. నేను మూలం పడుతు నా కొడుకు చూస్తారు మమ్మల్ని అని మేము ఎట్ట పడ్డామయ్యా. నా కొడుకు అర్థం సావట్లేదయ్యా. నేను ఎంతవరకు ఇస్తుంటామన్నారు. ఏది నాకు చెప్తానని తెలియదు నా నాకులకి. మధ్యాహ్నం కాడ పాపారా ఫోన్ చేసి గుడి చెట్టు మీద కొట్టుకునేటప్పుడు గుడి చెట్టు మీదకి వస్తే 100 రూపాయలు ఇవ్వమంటే 100 రూపాయలు ఇచ్చాక కొట్టుకున్నారు కదా అని చెప్పాను. నేను అడిగి చెప్పి నేను అయ్యా వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా, నీ పూల కొట్టులోకి ఎక్కడికన్నా వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు బతుకురా అని చెప్తే నేను వదిలేసానమ్మా. నేను అమ్మాయి దగ్గర లేని మార్కెట్ సెంటర్లోనే బతుకున్నానమ్మా.